సహోదరులారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. లేవియాకాండం 21:22. అతడు తన దేవుని ఆహారమును, అతి పరిశుద్ధమైన దానిని భుజించవచ్చును. పరిశుద్ధ ఆహారమును తినడం అనేది దేవునితో వారి సహవాసం చెక్కు చెదరకుండా ఉందని సూచిస్తుంది. వారు పరిపూర్ణంగా అన్ని బహిరంగ విధులను నిర్వహించలేకపోయినా వారు ఇంకా యాజకులే. కృప మరియు పరిశుద్ధత. ధర్మశాస్త్రం బలిపీఠం యొక్క పరిశుద్ధతను కాపాడుతూనే లోపము గల యాజకుని పేదరికం లేదా అవమానము నుండి రక్షిస్తుంది. పౌలు ఇలా రాశాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను భుజించి ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఏలయనగా ప్రభు శరీరమును వివేచింపక అయోగ్యముగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. 1 కొరింథీయులకు 11:28-29 దేవుడు మిమ్మల్ని దీవించి యోగ్యులుగా సిద్ధపరచును గాక. ఆమేన్.